వర్ధమాన కథానాయకునిగా చిరంజీవి ఉన్న రోజులవి. దర్శకుడిగా కోడి రామకృష్ణ తొలి అడుగు కోసం అన్వేషిస్తున్న తరుణం అది. వీరిద్దరి కాంబినేషన్లో ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో చిరంజీవి తన నట జీవితంలో తొలి స్వర్ణోత్సవం చూశారు. మొదటి సినిమాతోనే గోల్డెన్ జూబిలీ చూశారు కోడి రామకృష్ణ. ఆ తర్వాతి కాలంలో మరిన్ని స్వర్ణోత్సవాలతో గోల్డెన్ జూబిలీ డైరెక్టర్ అనిపించుకున్నారు కోడి రామకృష్ణ. అలాగే ఈ చిత్రంతోనే ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతిరావు నటుడిగా పరిచయమై తర్వాత వందలాది చిత్రాల్లో తనదనే అభినయంతో ఆకట్టుకున్నారు. 1982 ఏప్రిల్ 22న విడుదలై ఇలా ఎన్నో విశేషాలకు కారణమైన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్ర నిర్మాణ సంగతుల్ని ఈ వీడియోలో చూద్దాం. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర కోడి రామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో అతని పనితీరు నచ్చి దర్శకునిగా పరిచయం చేస్తానని మాట ఇచ్చారు నిర్మాత కె రాఘవ. తన తొలి సినిమా కోసం తరంగిణి అనే పేరుతో కథ తయారు చేసుకొని రాఘవకు వినిపించారు రామకృష్ణ. ఆయనకు కూడా కథ నచ్చింది. జేవి రాఘవులు సంగీత సారథ్యంలో నారాయణ రెడ్డితో తరంగిణి ఓ తరంగిణి పాటను కూడా రికార్డు చేశారు. సుమన్, భానుచంద్రలను హీరోలుగా ఎంపిక చేశారు. ఇక షూటింగ్కి వెళ్ళడమే. ఆ దశలో నిర్మాత రాఘవ ఒకరోజు కోడి రామకృష్ణ పిలిపించి తరంగిణి కథ ఎందుకో తనని పెద్దగా కదిలించడం లేదని, అందుకే ఆ ప్రాజెక్టు రద్దు చేస్తున్నానని చెప్పారు. అంతే, కోడి రామకృష్ణ కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. రాఘవ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇక ఆయన మనసు మార్చడం కష్టం. అయినా అది తన కెరీర్కు సంబంధించిన అంశం కనుక మరో కథ తయారు చేస్తాను, అది మీకు నచ్చితేనే అవకాశం ఇవ్వండి అని కోరితే రాఘవ సరేనన్నారు. గొల్లపూడి మారుతిరావుతో అప్పటికే పరిచయం ఉంది కోడి రామకృష్ణకు. ఆయనతో కూర్చొని కథా చర్చలు ప్రారంభించారు. ఇంటింటి రామాయణం, రజనీకాంత్ నటించిన నే ట్రిక్కన్ చిత్రాల్లోని అంశాలు తీసుకొని చిత్రకథ తయారు చేశారు. ఈ కథలో తమాషా పాయింట్ ఉంది. ఈ కథలో ఒక పాత్ర భార్యకు మత్తుమందు ఇచ్చి తనకు నచ్చిన యువతుల్ని ఇంటికి పిలిపించుకొని ఎంజాయ్ చేస్తుంటుంది. పైకి మాత్రం ఆ పాత్ర సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతుంటుంది. కోడి రామకృష్ణ ఈ కథ చెప్పగానే అందులో క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారు రాఘవ. సినిమాలో హీరో పాత్రకు చిరంజీవిని తీసుకోవాలనే కోరిక కోడి రామకృష్ణ మదిలో ఉండేది. ఆ విషయమే చెబితే చిరంజీవి యాక్షన్ చిత్రాల హీరో కదా, ఇది ఫ్యామిలీ కథ, చేస్తాడంటావా అన్నారు రాఘవ. ఆయన్ని ఒప్పించే బాధ్యత రామకృష్ణ తీసుకున్నారు. నిర్మాత రాఘవ గురించి అంతకు ముందే విని ఉండటంతో ఆయన సినిమా అనగానే చేయడానికి చిరంజీవి మొదట సంశయించారు. చిత్రకథ కూడా ఆయనకు నచ్చలేదు. ఇది కామెడీ హీరో చేయాల్సిన కథ అన్నారు చిరంజీవి. అయినా రామకృష్ణ వదలలేదు. కామెడీకి హీరో చేస్తే మామూలు సినిమా అవుతుంది, మీలాంటి స్టార్ నటిస్తేనే దానికి డెప్త్ వస్తుంది, ఇదే నాకు తొలి అవకాశం, మీరు అంగీకరిస్తేనే సినిమా మొదలవుతుంది అని రామకృష్ణ అభ్యర్థించడంతో చిరంజీవి కాదనలేకపోయారు. కథ విని రాజశేఖరం పాత్ర తనకు అంతగా నచ్చకపోయినా ఒక కొత్త దర్శకుడిని ప్రోత్సహించాలని ఈ సినిమా అంగీకరించారు చిరంజీవి. అందరికంటే తక్కువ పారితోషికం రాఘవ ఇచ్చినా తీసుకున్నారు. ఇందులో హీరోయిన్లుగా మాధవి, పూర్ణిమ నటించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి గొల్లపూడి మొదట మాటల రచయిత మాత్రమే. ఇందులోని సుబ్బారావు పాత్రను కైకాల సత్యనారాయణతో వేయించాలని రాఘవ అనుకున్నారు. అయితే పైకి పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వ్యక్తుల బలహీనతలకు దర్పణం పట్టే సుబ్బారావు పాత్రను రెగ్యులర్ ఆర్టిస్ట్ కాకుండా ఒక కొత్త నటుడు పోషిస్తే వెరైటీ అవుతుందని రాఘవను కన్విన్స్ చేసి గొల్లపూడితో చేయిద్దామని ఒప్పించారు. అలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం కోడి రామకృష్ణకే కాదు, గొల్లపూడికి కూడా నటుడిగా తొలి చిత్రమే. ఈ సినిమా తర్వాత కలం పట్టడానికి కూడా తీరిక లేనంతగా ఆర్టిస్ట్గా కూడా బిజీ అయ్యారు. తొలి కాపీ సిద్ధమైన తర్వాత సెన్సార్కు పంపించారు. అసలు కథ అప్పుడే మొదలైంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య టైటిల్లోనే ద్వంద్వార్థం ధ్వనిస్తోందని మార్చమన్నారు సెన్సార్ వారు. టైటిల్ సాంగ్ యువతరాన్ని పెడతవ పట్టించేదిగా ఉందని తీసేయమన్నారు. గొల్లపూడి పోషించిన సుబ్బారావు అసభ్యంగా ఉంది, మార్పులు చేయమన్నారు. అలాగే చిరంజీవి, మాధవి మీద చిత్రీకరించిన బెడ్రూమ్, బాత్రూమ్ సీన్లు అసభ్యత ఎక్కువ అయింది. ఇలా మొత్తం 4240 అడుగులు కట్ చేయాలని సెన్సార్ అధికారి
ఆయన పేరు కూడా రామకృష్ణే చెప్పారు. సినిమాలో కొత్తదనంగా అనుకున్నవన్నీ సెన్సార్ ఆఫీసర్ రామకృష్ణ సినిమాలో సుబ్బారావు పాత్ర ఎంటర్ అయినప్పుడు జై జగదీశ అనే పాట వినిపించారు సంగీత దర్శకుడు రాఘవులు. అందరూ గౌరవించే పాట ఇది, ఆ స్కౌంటర్ల మీద చిత్రీకరిస్తారా అని మండిపడ్డారు సెన్సార్ అధికారి. నిర్మాత రాఘవ కట్స్కు అంగీకరించలేదు. సెన్సార్పై పోరాటం ప్రారంభించారు. చివరకు డివిఎస్ రాజు, ఎంఎస్ రెడ్డి, పుండరీకాక్షయ్య వంటి పెద్దల జోక్యంతో మైనర్ కట్స్తో సినిమా విడుదల చేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి ఘన విజయం లభించింది. 8 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1982 జూన్ 13న పాలకొల్లులోని మారుతి థియేటర్లో 50 రోజుల వేడుక జరిగింది. ఆ తర్వాత అదే థియేటర్ను కోడి రామకృష్ణ కొనుగోలు చేయడం విశేషం. మద్రాసులోని నడిగర్ సంఘం ఆడిటోరియంలో జరిగిన 100 రోజుల వేడుకకి దాసరి ముఖ్య అతిథిగా వచ్చారు. సినిమా ఘన విజయం సాధించడంతో దర్శకుడు కోడి రామకృష్ణకు ఫియట్ కార్ బహుకరించారు రాఘవ. దాని నంబర్ 666. ఆ సెంటిమెంట్తో తర్వాత కొన్న అన్ని కార్లకు 666 నెంబర్నే తీసుకునేవారు రామకృష్ణ. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం షిఫ్టులతో హైదరాబాదులో 519 రోజులు ఆడడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.